నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం దినపత్రికలో ప్రధానంగా వచ్చినటువంటి వార్తలను విశ్లేషించినట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, నగరాలకు ముప్పు, చినుకు పడితే ప్రమాదమే, కాలవల్లో పూడిక తొలగింపులో ఉదాసీనత, వర్షాకాలం సమీపిస్తున్న మేల్కోని యంత్రాంగం, కాకినాడలో పొంగి పెరిలిన డ్రైన్లు. అదేవిధంగా ఈ కాకినాడ ప్రధాన మున్సిపాలిటీలో ఈ డ్రైనేజ్లో ఉన్నటువంటి చెత్తా చెదారం పూడిక తీయకపోవటం వల్ల, నిన్న పడిన అకాల వర్షాల వల్ల విపరీతంగా డ్రైన్లన్నీ పొంగి పొర్లి కాకినాడ యొక్క టౌను అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైనా మేల్కొని రాబో వర్షాకాలంలో మున్సిపల్ సిబ్బంది ఈ డ్రైనేజ్లో ఉన్నటువంటి మురికినంతా తొలగించి శుభ్రం చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే ప్రజలు చాలా తీవ్రమైన ఇక్కట్ల పాలైనారు కాకినాడ సిటీలో. అదేవిధంగా హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయరా? ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్ అయిపోయిన తర్వాత 9 రోజుల తర్వాత బయటపడిన వీడియో ద్వారా 20వ తేదీ నుంచి ఈ మధ్య నిన్నటి దాకా జరిగిన ఎపిసోడ్లో పిన్నెల్ల రామకృష్ణారెడ్డి ప్రధాన పాత్రధారుడుగా ఉన్నారు. అంటే మే 13 జరిగినటువంటి ఎలక్షన్లలో పిన్నెల్ల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఆకృత్యాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2013వ తేదీ పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్ల రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడు. ఈ నెల 20వ తేదీ ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో దాన్ని చూసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి అతన్ని అరెస్ట్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. కానీ ఇతను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో పోలీసుల యొక్క అనుమతితో, అంటే పోలీసుల యొక్క మద్దతుతో హైదరాబాద్ పారిపోవడం జరిగింది. ఇతర దేశాలకు పారిపోతున్నటువంటి వ్యక్తిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కానీ దాన్ని ఎక్కడా చెప్పలేదు, అరెస్ట్గా చూపించలేదు. కానీ పోలీసు వాళ్ళు, ఎలక్షన్ కమిషన్, చీఫ్ సెక్రటరీ వాళ్ళ యొక్క మద్దతుతో, వాళ్ళ యొక్క ప్రోద్బలంతో అతను అరెస్ట్ కాకుండా ఉండి ముందస్తు బెయిల్ అప్లై చేసుకొని హైకోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పిన్నెల్ల రామకృష్ణారెడ్డి మీద పెట్టినటువంటి కేసులలో 307 ఎందుకు పెట్టలేదు, హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టలేదు అనేది ప్రధాన ఆరోపణ. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరు సాంబశివరావు మీద దాడి చేయటం, మాణిక్యరావు మీద దాడి చేయటం, అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది సిఐ మీద దాడి చేయటం, ఇవన్నీ హత్యాయత్నం కేసు కిందకు వస్తాయి. కాబట్టి ఈ కేసులో 307 కానీ చేర్చినట్లయితే అతనికి బెయిల్ రాదు. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఎఫ్ఐఆర్లో 307 అనేది చేర్చలేదని మనం చెప్పుకోవచ్చు. రేవు పార్టీలో వైకాపా మూలాలు. ఆ కేసులో ఏటూగా అరుణ్ కుమార్ గుర్తింపు, నిందుడు స్వస్థలం చిత్తూరు జిల్లా అరగొండ, సీఎం జగన్, ఎమ్మెల్యే శ్రీకాంత్తో ఉన్న చిత్రాలు వైరల్. నిన్న సాక్షి పేపర్లో రేవు పార్టీలో ఉన్నటువంటి అరుణ్ కుమార్కి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నట్లు రాశారు. దానికి ఈరోజు ఈనాడు అతను వైసీపీ వాళ్ళతో ఉన్నటువంటి ఫోటోలతో సహా వేయటం జరిగింది. ఈ అరుణ్ కుమార్ అనే వ్యక్తి సజ్జల భార్గవరెడ్డికి ప్రధాన ముఖ్య అనుచరుడిగా, మద్దతుదారుడిగా చెప్పుకోవచ్చు. దాని ఆధారాలతో సహా ఈనాడు దినపత్రికలో వేయటం జరిగింది. అదేవిధంగా 5 ఏళ్ల నిర్లక్ష్యం, మోయలేని భారం. ఇది చాలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంత దారుణంగా జరిగినటువంటి విధ్వంసకర చర్య. పోలవరం ప్రాజెక్టు బాగా స్పీడ్గా జరుగుతున్నటువంటి దాదాపు 75% పూర్తి అయినటువంటి ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్దాక్షిణంగా అది ఆ డ్యామ్ అనేది పాడుపోవటం జరిగింది. అది నిదానంగా ఇంతవరకు ఎప్పుడూ పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టు నత్తనడకగా నడవడం జరిగింది. ఈ సాగునీటి ప్రాజెక్టులు మొత్తం తీసుకున్నట్లయితే 94,675 కోట్లు అవసరం అవుద్ది. ఈ ఆలస్యమే కొద్దీ ఈ యొక్క రుణ భారం పెరుగుతూ పోతూ ఉంది. జనవరుల శాఖ లెక్కల ప్రకారం ఇంతవరకు పోలవరం డ్యామ్ మీద పెట్టిన ఖర్చు 2014 నుంచి 15 9,223.75 కోట్లు, 2015-16 12,245.33 కోట్లు, 2016-17 13,863.75 కోట్లు, 2017-18 14,814.43 కోట్లు, 2018-19 18,146.66 కోట్లు. ఈ విధంగా 2019
ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అత్యంత ప్రాధాన్యత క్రమంలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పోలవరం ప్రాజెక్టుని దాదాపు 75% పూర్తి చేయడం జరిగింది. కానీ 2019 తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి అతి తక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి దీని రివర్స్ టెండర్ ద్వారా కాంట్రాక్టర్ను మార్చి ఇది ఇప్పటికి దాదాపు ఒక 10% కూడా పూర్తి చేయలేకపోయింది. అంటే ఇది వైకాపా పూర్తి వైఫల్యం. పోలవరం డ్యామ్ పూర్తి అయితే విద్యుత్ కొరత ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. విద్యుత్తు అతి తక్కువ ఖర్చుతో తయారవుతుంది. కరెంటు బిల్లులు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. 2019-20లో 6,812 కోట్లు, 2020-21లో 6,179 కోట్లు, 21-22లో 7,132, 22-23లో 6,994, 23-24 8,149 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఈ ఖర్చు పెట్టిన ఇంత తక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడం వల్ల ప్రాజెక్టు చాలా నిదానంగా టోటల్గా ఒక 10% కూడా ఇంతవరకు అంటే బ్యాలెన్స్ ఉన్న దాంట్లో 10% కూడా పోలవరం డ్యామ్ను తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. ప్రతి 5 యువకుల్లో ఒకరు నిరుద్యోగ రేటు జాతీయ సగటు 18.9% అయితే రాష్ట్రంలో అది 21.5%. ఈ 5 సంవత్సరాల్లో నిరుద్యోగం అనేది విపరీతంగా పెరగడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఎటువంటి కొత్త పరిశ్రమలు, కొత్త అవకాశాలు లేకపోవటం వల్ల, కొత్త నోటిఫికేషన్లు లేకపోవటం వల్ల నిరుద్యోగం భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. జాతీయ సగటు 18.9% అయితే మనం ఒక రాష్ట్రం తీసుకున్నట్లయితే 21.5% అనేది ఉంది చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయి కంటే అధికంగా ఉపాధులేమి. ఇదంతా పట్టణాలలో 19 నుంచి 29 ఏళ్ల మధ్యలో వారిలో మాత్రమే, 15 నుంచి 29 సంవత్సరాల వయసు మధ్యలో ఉండే వాళ్ళు మాత్రమే. ఇంకా తీసుకున్నట్లయితే ఉపాధి లేక, ఎటువంటి ఉద్యోగం లేక టోటల్గా దాదాపు ఒక 45 సంవత్సరాల లోపుగా తీసుకున్నట్లయితే ఈ సంఖ్య ఇంకా కూడా భారీగా ఉండేటట్లు కనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఎంపిక ప్రక్రియ కోడ్ ఉల్లంఘనే. జవహర్ రెడ్డి గారికి చాలా తొందర అయింది, సిఎస్ గారికి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం మారే ఇంకా గత 10-15 రోజుల్లో ప్రభుత్వం మారే అవకాశం ఉన్నప్పటికీ చాలా ఆతృతతో స్పీడ్గా తమకు అనుభవమైనటువంటి వారిని కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇప్పించుకోవాలనే ఆతృతతో సిఎస్ జవహర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ రెడ్డి గారు యూపీపీఎస్ఓల మీద అధిక ఒత్తిడి తెస్తూ త్వరగా దీన్ని ముగించండి అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మీకు అంతేం తొందర, ఇప్పుడు అవసరం లేదు, ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు అనేది వాళ్ళు రిటర్న్ లెటర్ రాయడం జరిగింది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా యూపీపీఎస్సీ చైర్మన్కి లెటర్ రాయడం జరిగింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందే వస్తుంది, దీనికి అంత తొందర ఏమవుతుంది, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు పెట్టుకోవచ్చు అని లెటర్ రాయటం జరిగింది. మాచర్ల నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దు, నరసరావుపేటలోనే ఉండాలి. అంటే నిన్న ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో కఠినమైన నియమ నిబంధనల్ని రామకృష్ణారెడ్డికి ఇవ్వడం జరిగింది. వాటిలో కొన్ని నరసరావుపేటలోనే ఉండాలి. కేసుపై ఎటువంటి మాటలు మీడియాతో మాట్లాడవద్దు, నేర ఘటనలను పునరావృతం చేయొద్దు, ఓట్ల లెక్కింపు కేంద్రం మరో చోట ఉంటే లెక్కింపు రోజు అక్కడే ఉండాలి. లెక్కింపు రోజు ఓట్ల లెక్కింపు కేంద్రం ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే ఉండాలి. ఈ మధ్యలో మీరు నరసరావుపేటను విడిచి ఎక్కడికి పోవద్దు, కేసుల గురించి మీడియాతో ఎటువంటి మాటలు మాట్లాడవద్దు, మీ అనుచరులను అందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి అని మాచర్ల వైకాపా ఎమ్మెల్యేకి పిన్నెల్లికి హైకోర్టు షరతులు విధించడం జరిగింది. అదేవిధంగా హత్యాయత్నం కేసులో పిన్నెల్ని ఎందుకు అరెస్టు చేయలేదని మాజీ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఇంతకంటే ఇంకా అరాచకం ఏముంటుంది, ఇంతకంటే పెద్ద అరాచకం ఉండదు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉద్దేశపూర్వకంగానే మీరు 307 కేసు నుంచి తప్పించినారని మాజీ ఐజీగా పనిచేసినటువంటి మహమ్మద్ ఇక్బాల్ పేర్కొనడం జరిగింది. ఇసుక తవ్వకాలపై గనుల శాఖ పెద్దలు దొంగాట.
ఇంతకాలం అధికారులు చేతులు కట్టేశారు, ఇప్పుడేమో చర్యలు తీసుకోలేదంటూ నోటీసులు ఇస్తున్నారు. అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు చీవాట్లతో మైనింగ్ ఏడీలకు తాకీదులు. అంటే ఇసుక తవ్వకాల మీద మైనింగ్ అధికారులను పనిచేయనీయకుండా కంట్రోల్ చేసింది ప్రభుత్వం. అంటే ఇన్ని రోజులు మీరు గమ్ముకుండండి, మీరు ఏమీ ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని కంట్రోల్లో పెట్టి, ఇప్పుడు అదే ప్రభుత్వ పెద్దలు గనుల శాఖ ఏడీలకి తాకీదులు జారీ చేయడం జరిగింది. ఏమని, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇసుక అక్రమ తవ్వకాలపై మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు, మీరు ఎందుకు వాళ్ళని తగు చర్యలు తీసుకొని తవ్వకాలను ఆపివేయలేదని చెప్పి వాళ్ళకు తాకీదులు జారీ చేయడం జరిగింది. లండన్లో విహరిస్తున్న జగన్కు ఆడబిడ్డల ఆర్తానాదాల పట్టవా? ఏలూరు అత్యాచార ఘటనపై స్పందించిన షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనపై అక్కడ విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న ఆడపిల్లలపై ఆకృత్యాలనే మీకు పట్టదా? దాని మీద తగు చర్యలు తీసుకోలేరా? మీరు ప్రభుత్వ అధికారులను ఆదేశించలేరా? అసలు మీరు దాని మీద దృష్టి ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి, ఒక ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా అని వైఎస్ షర్మిల గారు ప్రశ్నించడం జరిగింది. వైకాపా హయాంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు మాట్లాడుతూ, వైకాపా హయాంలో పూర్తిగా పోలీసు వ్యవస్థ మొత్తం వైకాపాకి అనుబంధ సంస్థగా వైకాపా నాయకులు కార్యకర్తలుగా పనిచేయడం జరిగిందని రామకృష్ణ గారు విమర్శించడం జరిగింది. నమస్తే, ధన్యవాదాలు.